ఈరోజు న్యూస్ పేపర్ చదివారా? హ్యావ్ యూ రెడ్ ద న్యూస్ పేపర్? పిల్లల్ని ఎగ్జామ్ కోసం సిద్ధపడమని చెప్పండి. ఆస్క్ ద చిల్డ్రన్ టు గెట్ రెడీ ఫర్ ఏ టెస్ట్. షీ రన్స్ అరౌండ్ ద పార్క్ ఎవ్రీ మార్నింగ్. ఆమె ప్రతిరోజు ఉదయాన్న పార్క్ చుట్టూ పరిగెడుతుంది. 3 వాక్యాల్లో హ్యావ్ యూ రెడ్ ద న్యూస్ పేపర్, ఆస్క్ ద చిల్డ్రన్ టు గెట్ రెడీ ఫర్ ఏ టెస్ట్, షీ రన్స్ అరౌండ్ ద పార్క్ ఎవ్రీ మార్నింగ్. ఈ 3 వాక్యాలు 3 సెంటెన్సెస్లో ఏమైనా తేడాలు ఉన్నాయా? ఈ మొదలైన విషయాలు అంటే సెంటెన్సెస్, మనము మాట్లాడుకునే వాక్యాలు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎన్ని రకాలు, అవి ఏవి, వాటిని ఇంగ్లీష్లో ఎలా ఉపయోగించాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. We are going to learn about sentences. What is a sentence? How many kinds of sentences are there? At first, what is a sentence? అసలు వాక్యం అంటే ఏంటి? మనము మాట్లాడుకునే మాటలు అన్నీ కలిపి ఒక వాక్యం అవుతుంది. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివ్ ఏ సెన్స్, దట్ సెన్స్ కాల్డ్ యాజ్ ఏ సెంటెన్స్ కదా. మనం మాట్లాడుకునే మాట, రోజు మాట్లాడుకునే మాటలు, తెలుగులో అయినా సరే ఇంగ్లీష్లో అయినా సరే, అవన్నీ ఎన్ని రకాలు? ఈ మాటలు కలిపి సెంటెన్సెస్ అవుతున్నాయి. ఈ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో 4 రకాలుగా చెప్తాం. 4 రకాలుగా చెప్తాం. హియర్ దేర్ ఆర్ 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్స్. ఒకటి డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్స్. రెండవది ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. మూడవది ఇంపరేటివ్ సెంటెన్స్. నాలుగవది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇవి కాక 5వది కూడా ఉంది, అది ఆప్టేటివ్ సెంటెన్స్. ఇవన్నీ ఉదాహరణలతో ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం. మనము ఉపయోగించే సెంటెన్సెస్ ఇన్ని రకాలైతే, ఇన్ని రకాలుగా సెంటెన్స్ అవ్వడానికి రీజన్ ఏంటి, వీటి వల్ల ఉపయోగం ఏంటి అని చూస్తే, సెంటెన్స్ ఒక్కొక్కసారి మనము ఒకరితో మాట్లాడేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఇన్ సమ్ కేస్ వీఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్, ఇన్ సమ్ కేస్ వీఆర్ గివింగ్ ఆన్సర్, ఇన్ సమ్ కేస్ వీఆర్ గివింగ్ బ్లెస్సింగ్స్. కొంతమందికి విష్ చెప్తాం, దీవెనలు ఇస్తాం. ఇన్ సమ్ కేస్ వీఆర్ షోయింగ్ సమ్ సర్ప్రైజ్, కొన్ని ఆశ్చర్యాన్ని ప్రదర్శిస్తాం. కొన్నిసార్లు కొంతమందికి వీఆర్ గివింగ్ ఆర్డర్ ఆర్ కమాండ్. కొన్నిసార్లు మనం అడ్వైజ్ ఇస్తాం, సలహాలు ఇస్తాం. కొన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తాం కదా, విజ్ఞాపన చేసుకుంటాం. అంటే మనము చెప్పడము, అడగడము, ఆర్డర్ ఇవ్వడము, అడ్వైజ్ ఇవ్వడము, లేదా ఇవి అన్ని రకాలుగా అవుతున్నాయి. ఈ అన్ని రకాలని ఒక్కొక్కరిగా చూద్దాం. మొదటిది అసర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్, అసర్టివ్ సెంటెన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, దిస్ సెంటెన్స్ చెప్తుంది, సేయింగ్ సంథింగ్, చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది, చెప్తుంది. డిక్లేర్ చేస్తుంది అంటే ప్రకటిస్తుంది, ఒక్క నుంచి చెప్తుంది, నొక్కి చెప్తుంది అనమాట. చెప్తుంది ఏంటి, నేనేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ఏ టీచర్, నేను టీచర్ని. యు ఆర్ ఏ స్టూడెంట్, యు ఆర్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్, యు ఆర్ ఏ ప్రైవేట్ ఎంప్లాయ్. ఇలాగా అంటే మనము పక్కాగా చెప్తున్నాం కదా. అలాంటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకటి, షీ ఈజ్ మై సిస్టర్. చూడండి, షీ ఈజ్ మై సిస్టర్, ఆమె నా చెల్లెలు అంటే ఇంగ్లీష్లో మనము యంగర్ సిస్టర్ అనాలి. ఆమె, తను అక్క అనడానికి ఎల్డర్ సిస్టర్ అనాలి. సిస్టర్ అంటే సిస్టర్, ఇంగ్లీష్లో మనం చెల్లి అంటాం, తెలుగులో అక్కయ్య అంటాం. కానీ యంగర్ సిస్టర్ అనాలి, ఎల్డర్ సిస్టర్ అనాలి. ఇప్పుడు నా చెల్లెలు అనాలనుకోండి, షీ ఈజ్ మై యంగర్ సిస్టర్. మా అక్కయ్య అని చెప్పడానికి షీ ఈజ్ మై ఎల్డర్ సిస్టర్. అది వేరే టాపిక్, మనం ఎప్పుడైనా నేర్చుకుందాం. అయితే షీ ఈజ్ మై సిస్టర్, ఆమె నా సిస్టర్ అని చెప్తున్నాం. మనం ఇక్కడ సిస్టర్ అని చెప్పేటప్పుడు కన్ఫర్మేషన్ చెప్తున్నాం, అవునా కాదా చెప్తున్నాం. షీ ఈజ్ మై ఫ్రెండ్, తను నా ఫ్రెండ్. షీ ఈజ్ మై సిస్టర్, తను నా చెల్లి, అక్కయ్య, ఏదైనా. షీ ఈజ్ మై వైఫ్, తను నా భార్య. షీ ఈజ్ మై కలీగ్, తను నాతో పనిచేస్తుంది. అలా చెప్తున్నాం కదా. ఇక్కడ చెప్తున్న కన్ఫర్మేషన్ ఇస్తాం, డిక్లేర్ చేస్తున్నాం. ఇంకోటి ఎగ్జాంపుల్, ఐ లైక్ కాఫీ. నాకేమి ఇష్టం, నాకు కాఫీ అంటే ఇష్టం.
ఐ లైక్ కాఫీ. నేను అడుగుతున్నానే చెప్తున్నాను, ఇందులో చెప్తున్నానండి. ఇందులో నేను చేసేది ఏంటి, నేను చెప్తున్నాను. ఐ లైక్ కాఫీ అని చెప్తున్నా. షీ ఈజ్ మై సిస్టర్ అని చెప్తున్నా. ఎవరిని అడగట్లా, ఎవరిని ఆదేశిస్తలా, ఆర్డర్ చేస్తలా, రిక్వెస్ట్ చేస్తా, చెప్తున్నాను. కాబట్టి డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్స్ ఏం చెప్తుందంటే చెప్తుంది, డిక్లేర్ చేస్తుంది అనమాట. ఇంకో ఎగ్జాంపుల్, షీ ఈజ్ 3 years old. షీ ఈజ్ 3 years old. ఆమె వయసు 3 సంవత్సరాలు. చెప్తున్నాం. హియర్ ఐ వాంట్ టు బి ఏ గుడ్ బ్రదర్. ఐ వాంట్ టు బి ఏ గుడ్ బ్రదర్. నాకేమవ్వాలని ఉంది, నాకు ఒక మంచి అన్నయ్యగా, ఒక మంచి తోబుట్టుగా ఉండాలని ఉంది, నాకు ఒక బ్రదర్గా, మంచి బ్రదర్గా ఉండాలని ఉంది. ఐ వాంట్ టు బి ఏ గుడ్ బ్రదర్ కదా. ఇది నేను చెప్తున్నాను. అడుగుతున్నానా? లేదు. ఆజ్ఞాపిస్తున్నానా? లేదు. రిక్వెస్ట్ చేస్తున్నానా? లేదు. చెప్తున్నాను కాబట్టే అసర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్, హియర్ షీ రన్స్ అరౌండ్ ద పార్క్ ఎవ్రీ మార్నింగ్. షీ రన్స్ అరౌండ్ ద పార్క్ ఎవ్రీ మార్నింగ్. ఆమె పార్క్ చుట్టూ ప్రతిరోజు పొద్దున పరిగెడుతుంది. ఇది కూడా చెప్తున్నాం. హీ సింగ్స్ వెల్. అతను మంచిగా పాడతాడు. హీ సింగ్స్ వెల్. ద స్కై ఈజ్ బ్లూ. ద స్కై ఈజ్ బ్లూ కదా. స్కై బ్లూ కలర్లో ఉంది అని చెప్తున్నాం. హియర్ ఐ ఆమ్ టైర్డ్. నేను ఏంటి, అలసిపోయాను, బాగా అలసిపోయి ఉన్నాను అని చెప్తున్నాం. మీరు గుర్తుంచుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ ఏం చెప్తుంది, అది ఒక పని ఏంటి, ఏం చేస్తుంది అంటే ఈ సెంటెన్స్లో కేవలము చెప్పడం మాత్రమే దాని పని. ఎవరికైనా వాళ్ళు చెప్పడానికి, ప్రకటించడానికి, నొక్కి చెప్పడానికి ఈ సెంటెన్సెస్ వాడతాం. అంటే 4 రకాల సెంటెన్స్లో ఒకరికి చెప్పడమే మన పని. వాటిని ఈ రకంగా డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటాం. రెండవది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది అర్థమైందా? దీన్ని కంపేర్ చేద్దాం. దీన్ని కంపేర్ చేసుకుంటే అర్థమవుతుంది. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే అడగటం. పోలీస్ వాళ్ళు నిందితుల్ని, దొంగల్ని ఇంటరాగేషన్ చేస్తున్నారు అంటాం. ఇంటరాగేషన్ అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఇవన్నీ ఆల్ ఆర్ హ్యావింగ్ క్వశ్చన్స్. అన్ని ప్రశ్నలే. ఇందులో మనం అడిగే అన్ని ప్రశ్నలు కమ్స్ అండర్ ఇన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఉదాహరణకి ఇక్కడ షీ ఈజ్ మై సిస్టర్ అని చెప్పాను నేను. దీన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్గా ఎలా మలచాలి చూడండి. ఈజ్ షీ యువర్ సిస్టర్ క్వశ్చన్ మార్క్ కదా. ఇక్కడ ఏం చెప్పాను, షీ ఈజ్ మై సిస్టర్ అని చెప్పాను. తను నా సిస్టర్. ఇప్పుడు అడగాలి, ఎవరైనా వేరే వాళ్ళు అడుగుతున్నారు, ఆమె నిజంగానే మీ సిస్టరా అని అడగాల. ఈజ్ షీ యువర్ సిస్టర్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాము, అడుగుతున్నాం, చెప్పట్లేదు, అడుగుతున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము, అడుగుతున్నాం. కాబట్టి ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయింది. రెండవది చూడండి, ఐ లైక్ కాఫీ. అక్కడ పైన ఏం చెప్పాను, ఐ లైక్ కాఫీ అని చెప్పాను, నాకు ఇష్టమని చెప్పాను అక్కడ, అడగలేదు. ఇప్పుడు దీన్ని అడగాలి. ఎలాగా, డూ యూ లైక్ కాఫీ, నీకు కాఫీ అంటే ఇష్టమా అని అడుగుతున్నాం. డూ యూ లైక్ కాఫీలో క్వశ్చన్ మార్క్ ఉంది, అడుగుతున్నాం కాబట్టి ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయింది. చూడండి, షీ ఈజ్ 3 years old ఉంది, అక్కడ చెప్పాం. ఇప్పుడు అడగాల, ఎలాగా, ఈజ్ షీ 3 years old. నిజంగా ఆ అమ్మాయికి 3 సంవత్సరాలేనా? ఈజ్ షీ 3 years old అని చెప్పడానికి, అడగటానికి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయింది. ఇలాగా చూడండి, సాధారణంగా ఎలా ఉన్నారు మీరు, హౌ ఆర్ యూ కదా. వేర్ ఆర్ యూ గోయింగ్, మీరు ఎటు వెళ్తున్నారు, మీరు ఎప్పుడు రిటర్న్ వస్తారు, వెన్ విల్ యూ రిటర్న్ కదా. మీరు హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ గోయింగ్, వెన్ విల్ యూ రిటర్న్. ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి, అడుగుతున్నాం కాబట్టి ఇవి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అవుతున్నాయి. డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్, వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈస్ దేర్. డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్, మీరు మీ పని పూర్తి చేశారా? డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్. ఇక్కడ అన్నింటిలో క్వశ్చన్సే ఉన్నాయి కాబట్టి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఇవి. ఇంకోసారి చూడండి, డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్సెస్లో ఏం చేశాము అంటే ఇక్కడ చెప్పాం, ప్రకటించాం, నొక్కి చెప్పాం, చెప్పడమే అడి పని డిక్లరేటివ్ సెంటెన్సెస్లో. ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో కేవలం అడిగాం అంతే, అడగటమే ఇక్కడ పని. అంటే మనం చెప్పే వాక్యాలు, సెంటెన్సెస్లు ఇందులోకి వస్తాయి. మనం అడిగే అన్ని ప్రశ్నలు ఇవన్నీ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లోకి వస్తాయి. మూడవది ఇంపరేటివ్ సెంటెన్స్.
ఇక్కడ ఇంపెరేటివ్ సెంటెన్స్ ఏం చేస్తుందంటే ఇక్కడ కొంతమందికి కమాండ్ ఇస్తుంది, ఆర్డర్ ఇస్తుంది. కమాండ్ ఆర్డర్ అంటే ఆజ్ఞాపించడం కదా. మనకంటే కింద వాళ్ళని ఒక సుపీరియర్ అథారిటీ వాళ్ళు మనకి కింద పనిచేసే వాళ్ళకి కమాండ్ చేస్తారు, ఆర్డర్ ఇస్తారు. లేదా కొంత అడ్వైజ్ ఇస్తారు, సలహాలు ఇస్తారు, కొంతమందికి అడ్వైజ్ ఇస్తారు. లేకపోతే కొన్నిసార్లు మనం విజ్ఞాపనలు చేస్తాం. ఇవన్నీ ఇందులోకి వస్తాయి, ఇంపరేటివ్ సెంటెన్స్లోకి వస్తాయి. ఇంపరేటివ్ సెంటెన్స్లో కమాండ్లో చూస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ కమ్ హియర్, మామూలుగా పిలుస్తున్నాం ఇక్కడ కమ్ హియర్ అంటే అది ఒక వ్యక్తి టైం మీద ఆధారపడి ఉంటుంది. ఎలాగా కోపంతో పిలుస్తున్నాడా, కమాండ్తో పిలుస్తున్నాడా, ఆర్డర్ ఇస్తున్నాడా. కమ్ హియర్ మొత్తానికైతే ఇది ఇంపరేటివ్ సెంటెన్స్లోకి వస్తుంది. ఇంపరేటివ్ సెంటెన్స్లో సిట్, వచ్చావు కదా కూర్చో ఇక్కడ అని ఏం చెప్తున్నాం, ఆర్డర్ ఇస్తున్నాం. కమ్ హియర్ అనడం, సిట్ అనడం కమాండ్లోకి, ఆర్డర్లోకి వస్తుంది. డోంట్ గో దేర్ ఉంది, డోంట్ గో దేర్, అటువైపుకు వెళ్ళొద్దు, అసలు వచ్చినావు కదా కూర్చో, ఇంకా ఎటు వెళ్ళొద్దు. డోంట్ గో దేర్ ఇది ఆర్డర్ కదా, ఇది కమాండ్ అవుతుంది. ఆజ్ఞలు ఆర్డర్స్ అవుతున్నాయి. కొన్నిసార్లు మనము అడ్వైజ్ ఇస్తాం, సలహాలు ఇస్తాం. ఆరోగ్యం బాగాలేదు, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు అనుకుంటే నువ్వు ప్రతిసారి నీకు వారానికి ఒకసారి జ్వరం వస్తుంది అని చెప్పినప్పుడు ఏం చేయి, రోజు ఒక యాపిల్ తిను. ఈట్ అన్ యాపిల్ ఎ డే, ఈట్ అన్ యాపిల్ ఎ డే. నువ్వు రోజు ఒక యాపిల్ తిను, నీకు ఆరోగ్యం బాగుంటుంది. ఈట్ అండ్ యాపిల్ ఎ డే అనేది ఇది మన ఫ్రెండ్కో మన రిలేటివ్కో మనం ఏం చెప్తున్నామంటే ఒక సలహా ఇస్తున్నాం, అడ్వైజ్ చేస్తున్నాం. అడ్వైజ్ కాబట్టి ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ అయింది. డోంట్ టెల్ హర్ అబౌట్ దిస్ మ్యాటర్, డోంట్ టెల్ హర్ అబౌట్ దిస్ మ్యాటర్. ఇప్పుడే మీ ఆవిడికి ఈ విషయం చెప్పకు, అర్థమైందా అంటే సలహా ఇస్తున్నాం. ఏమవుతుంది, గొడవలు అవుతాయి. డోంట్ టెల్ హర్ అబౌట్ దిస్ మ్యాటర్ అంటే మనం అడ్వైజ్ ఇస్తున్నాం, సలహా ఇస్తున్నాం. ప్లీజ్ డోంట్ స్మోక్ హియర్. చాలామంది ఎక్కడ పడితే అక్కడ సిగరెట్ తాగుతారు, బీడి తాగుతారు అనుకోండి. దయచేసి ఇక్కడ తాగకండి ప్లీజ్ అని మెన్షన్ చేశాం కదా, రిక్వెస్ట్. ఫార్వర్డ్ దిస్ మెసేజ్ టు హిమ్. అది దయచేసి ఈ మెసేజ్ని అతనికి ఫార్వర్డ్ చేస్తారా, అతను మొబైల్ పనిచేస్తలేదు మీ ఇంటి పక్కనే కదా, కైండ్లీ ఫార్వర్డ్ దిస్ మెసేజ్ టు హిమ్. అతనికి ఈ మెసేజ్ పాస్ చేస్తారా, అందిస్తారా అని చెప్పడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ టేక్ ఏ సీట్, ఎవరైనా వస్తే కూర్చోమంటని చెప్తాం. ప్లీజ్ టేక్ ఏ సీట్, రిక్వెస్ట్ చేస్తాం, ప్లీజ్ టేక్ ఏ సీట్. అంటే ఇక్కడ కమాండ్, ఆర్డర్, అడ్వైజ్, రిక్వెస్ట్లు ఇంపరేటివ్ సెంటెన్సెస్లో వస్తున్నాయి కదా. డిక్లరేటివ్ సెంటెన్స్లో, అసర్టివ్ సెంటెన్స్లో ఏమైంది, చెప్పడం మాత్రమే జరిగింది. ఇంటరాగేటివ్ సెంటెన్స్లో అడగటం మాత్రమే జరిగింది, క్వశ్చనింగ్. ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఇక్కడ కమాండ్ ఉంది, ఆర్డర్ ఉంది, ఇక్కడ అడ్వైజ్ ఉన్నాయి, రిక్వెస్ట్లు ఉన్నాయి కదా. నాలుగవది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో ఏమవుతుందంటే ఇట్ టెల్స్ సమ్వన్స్ యాంగర్, సమ్వన్స్ యాక్సెప్ట్, ఒప్పుకుంటున్నాడా లేదా, హ్యాపీనెస్, వాళ్ళ మూడ్ని బట్టి, ఆ వ్యక్తి యొక్క విధి విధానాలను బట్టి అతను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో వస్తాయి. ఉదాహరణకి చూడండి, వాట్ ఏ బ్యూటిఫుల్ డే. ప్రతిరోజు అంతా మంచిగా ఉండదండి. ఒక్కోసారి మనకు అనుకునే అన్నీ ఒక మంచిగా జరుగుతాయి. ఈరోజు ఏం రోజు, వాట్ ఏ బ్యూటిఫుల్ డే టుడే కదా. ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పడానికి, అంటే ఆశ్చర్యార్థకాన్ని ప్రదర్శించడానికి వాట్ అని వాడుతున్నాం. డిడ్ ఏ గ్రేట్ జాబ్, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. నిజానికి నువ్వు మస్తు పని చేసినావు, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పడానికి. అంటే ఏ గ్రేట్ జాబ్ కూడా ఎక్స్క్లమేషన్లోకే వస్తుంది. ఇక్కడ వాట్ ఏ ఫూల్ ఐ వాజ్. ఒక్కోసారి మనం తెలియకుండానే కూరగాయలు కొనే దగ్గరలో, షాపింగ్లోనో ఏదో మర్చిపోయి వస్తాము. 20కు బదులు 50 రూపాయలు ఇచ్చేసి వస్తాం. 20 రూపీస్కి బదులు 50 రూపాయలు ఇచ్చేసి వస్తాం. అది వచ్చేది అదే నేను అనవసరంగా అక్కడ ఇచ్చేసాను. వాట్ ఏ ఫూల్ ఐ వాజ్ అని అంటే మనమే అనుకుంటున్నాం. వాట్ ఏ ఫూల్ ఐ వాజ్ అని చెప్పడానికి. ఇక్కడ వాట్ ఏ క్యూట్ పప్పీ అంటే చిన్న కుక్క పిల్లల్ని చూసినప్పుడు మంచిగా ముద్దుగా ఉన్నాను. వాట్ ఏ క్యూట్ పప్పీ, ఆ కుక్క పిల్ల ఎంత మంచిగా ఉంది, వాట్ ఏ క్యూట్ పప్పీ అని చెప్పడానికి. వాట్ ఏ బ్యూటిఫుల్ కంట్రీ. సాధారణంగా ఇక్కడ చూడండి, వాట్ ఏ బ్యూటిఫుల్ కంట్రీ, అదర్ కంట్రీ పీపుల్
ఫారినర్స్ మన ఇండియాకి వచ్చిన వెంటనే ఏమంటారట, బా ఏం దేశం రా బై, మస్తున్నది, వాట్ ఏ బ్యూటిఫుల్ కంట్రీ అంటారట. కానీ మన దేశం మనకు నచ్చదు. నో, మన దేశమే గ్రేట్, వాట్ ఏ బ్యూటిఫుల్ కంట్రీ, అబ్బా ఎంత చక్కగా ఉంది దేశం అని చెప్పడానికి ఇక్కడ ఎక్స్క్లమేషన్ వాడుతున్నాం. కాబట్టి ఇవన్నీ సెంటెన్సెస్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అవుతాయి. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఏంటి, మనలో ఒపీనియన్ని, మనలో తత్వాన్ని, మనలో ఆశ్చర్యాన్ని బయట పెట్టడానికి, చెప్పడానికి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఉపయోగపడతాయి. ఇవి 4 కాక ఇంకొక 5వది కూడా ఉంది, ఉపయోగపడుతుంది అప్పుడప్పుడు, ఆప్టేటివ్ సెంటెన్స్. ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే, కొంతమందికి విష్ చెప్తాం. విష్ చెప్పడం అంటే బర్త్డే ఉన్నది, హ్యాపీ బర్త్డే అని చెప్తాం. మ్యారేజ్ డే ఉన్నది, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తాం. కొత్తగా మ్యారేజ్ అయింది, అక్కడ చూడండి, విష్ యూ సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్, విష్ యూ సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ అని చెప్తాం. ఇలాగా విష్ చేయడానికి కూడా సెంటెన్స్ వాడతాం. ఈ సెంటెన్స్ని ఆప్టేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, మే ద ఆల్మైటీ హెల్ప్ ఇన్ దిస్ సిచ్యువేషన్. చూడండి, చాలా బాధపడుతున్నాం ఇప్పుడు, ఎందుకు, కరోనా వల్ల డబ్బులు బాగా ఆర్థికంగా బాగా ఇబ్బంది అవుతున్నది. ఇబ్బంది పడే వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఆస్తి నష్టమే కాకుండా ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు హెల్ప్ చేయాలి, దేవుడే హెల్ప్ చేయాలి. కాబట్టి హియర్ మే ద ఆల్మైటీ హెల్ప్ ఇన్ దిస్ సిచ్యువేషన్, మే ద ఆల్మైటీ హెల్ప్ ఇన్ దిస్ సిచ్యువేషన్, మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక అనేది ఒకటి ఈ మనం సెంటెన్స్ చెప్తున్నాము. ఇక్కడ ఆప్టేటివ్ సెంటెన్స్లోకి వస్తుంది. లేదా చిన్నపిల్లలకి చెప్తారు కొంతమంది, లివ్ లాంగ్ మై డియర్, లివ్ లాంగ్ మై సన్, కూడా సెంటెన్సెస్ ఇందులోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మే గాడ్ బ్లెస్ అస్ ఆల్, మే గాడ్ బ్లెస్ అస్ ఆల్, దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక అంటారు, ఆశీర్వదించునుగాక కదా. దేవుడు దీవిస్తేనే, బ్లెస్ చేస్తేనే మనం అందరము చక్కగా ఉంటాం కదా. ఇది నేను మీరు పాఠాలన్నీ ఉంటాయి, ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం. సో ఈ 5 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో డిక్లరేటివ్లో చెప్పాము, ఇంటరాగేటివ్లో అడిగాము, ఇక్కడ ఇంపరేటివ్లో కమాండ్ ఇచ్చాము, ఆర్డర్ ఇచ్చాము, అడ్వైజ్ ఇచ్చాము, రిక్వెస్ట్ చేసాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఏమైంది, ఇక్కడ ఎక్స్క్లమేషన్ మా వర్డ్స్ని ఉపయోగించాం, అంటే ఆశ్చర్యార్థకాలను ఉపయోగించి చెప్పాం. ఇక్కడ ఆప్టేటివ్ సెంటెన్స్లో బ్లెస్సింగ్స్ ఇచ్చాం, ఇక తిట్టడము, పొగట్టము, లేకపోతే దీవెనలు ఇవ్వడం, ఇవి కూడా, అంటే పోయి చావు అంటారు చూడండి, గో టు హెల్ అంటాం. ఇవి ఆప్టేటివ్ సెంటెన్స్లో ఉంటాయి. హియర్ ఫైనల్గా మే గాడ్ బ్లెస్ అస్ ఆల్. అసలు యాక్చువల్గా ఇది టెన్సెస్ క్లాస్ స్టార్ట్ చేయాల్సింది. టెన్సెస్ కంటే ముందు కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అవసరం కాబట్టి ఇది చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో టెన్స్ స్టార్ట్ చేద్దాం.